హలో ఆల్, వెల్కమ్ టు అరోరా ఐఏఎస్. నేను మీ డాక్టర్ శ్రీహరి కాకర్ల. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయిపోయింది, ఇంకా రిజల్ట్స్ రిలీజ్ అవ్వలేదు. సో చాలామంది అభ్యర్థులు ఇప్పటికే మెయిన్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టారు. సో చాలామంది టెస్ట్ సిరీస్ రాసుకుంటున్నారు. సో చాలామంది అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ నాకు కాల్స్ చేస్తున్నారు. చాలామంది పర్సనల్గా అప్రోచ్ అయ్యి వాళ్ళు చేస్తున్నటువంటి ఏకైక రిక్వెస్ట్ ఏంటంటే, సార్ ప్రిలిమ్స్ అయితే అయిపోగొట్టాం, మెయిన్స్ ఎగ్జామినేషన్ డిస్క్రిప్టివ్లో ఆన్సర్ రాయడం అన్నది మాకు ఇప్పటిదాకా తెలియదు. కేవలం ఒక 90% ఆస్పిరెంట్స్కి ఇది తెలియదు. ఓన్లీ ఒక 10% ఆస్పిరెంట్స్కి ఆన్సర్ రైటింగ్ ఎలా ఉంటుంది, ఎలా రాయాలి, డిస్క్రిప్టివ్లో కాన్సెప్ట్స్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎన్ని వర్డ్స్ ఉండాలి. సో ఇలాంటి ఆన్సర్ రైటింగ్ డిస్క్రిప్టివ్కి సంబంధించినటువంటి అవగాహన చాలామంది అభ్యర్థుల్లో లేదు. అందుకని వీళ్ళు పదే పదే చాలా సందర్భాల్లో నన్ను అడుగుతున్నారు, సార్ పర్సనల్ మెంటార్షిప్ ఏమైనా ఇవ్వగలుగుతారా అని. అయితే నేను వాళ్ళకు చెప్తూ వచ్చాను, సో క్లాసెస్ కాస్త టైట్గా ఉంటున్నాయి కాబట్టి పర్సనల్ మెంటార్షిప్ అన్నది కొంచెం నాకంత టైం లేదని. కానీ చాలామంది అభ్యర్థులు కొంతమంది అయితే, సార్ మీరు పర్సనల్ మెంటార్షిప్ ఇస్తేనే మేము గ్రూప్ 1కి వెళ్తాం, లేదంటే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతాం అని చెప్పి అంటే చాలా కఠినంగా నిర్ణయించుకున్నారు. అందుకని నా వలన అభ్యర్థులకు అంత మేలు జరుగుతుంది అని అనిపించింది కాబట్టి సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి పర్సనల్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయబోతున్నాను. అన్ని సబ్జెక్ట్స్, కేవలం జియోగ్రఫీ ఎన్విరాన్మెంటే కాకుండా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి పర్సనల్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయబోతున్నాను. ఇది ప్రతి మండే కూడా కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో ఏ అంశాలు ఉంటాయి? పర్సనల్ మెంటార్షిప్ అంటే సాధారణంగా అభ్యర్థులకు ఉన్నటువంటి ఈ అనుమానాలు, ఏం చదవాలి, సో మెటీరియల్స్ రకరకాలుగా ఉంటాయి, ఏ మెటీరియల్స్ ఫాలో అవ్వాలి, అసలు డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అంటే సో దానికి ఏమైనా ప్రత్యేకమైన మెటీరియల్ ఉంటుందా, లేకపోతే సాధారణంగా మనం చదివే స్టాండర్డ్ రెఫరెన్స్ బుక్లే చదివితే సరిపోతుందా అన్న అనుమానం అభ్యర్థులకు ఉంది. ఎలా చదవాలి? సో ప్రిలిమ్స్కి చదివినట్టుగానే మెయిన్స్కి చదివితే వర్కౌట్ అవుతుందా, లేకపోతే ఓవరాల్ గంపగుత్తగా మొత్తం సబ్జెక్ట్ అంతా నేర్చుకుంటే అది మెయిన్స్లోకి కన్వర్ట్ చేయగలమా? ఎలా చదవాలన్న డౌట్ ఉంటుంది. ఎలా రాయాలి? ఇదైతే $1 million క్వశ్చన్. సార్ ఎలా రాయాలి? కొన్ని సబ్జెక్ట్స్కి అయితే ఎలా మొదలు పెట్టాలో కూడా చాలామంది అభ్యర్థులకు తెలియదు అంటే వాళ్ళ నిస్సహాయ స్థితి కాదు. సో ఇప్పటిదాకా ఉన్నటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్స్ ఇప్పటిదాకా పెద్దగా జరగలేదు కాబట్టి ఎలా రాయాలి అన్నటువంటి అనుమానం ఉండడం సర్వసాధారణమైనటువంటి అంశమే. సో అందుకని ఇవన్నీ అర్థం కావట్లేదు అభ్యర్థులకు. అందుకోసమే మీకోసం ఒక పర్సనల్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఇందులో ఫీచర్స్ గురించి మాట్లాడితే ప్రతిరోజు మీకు టార్గెట్స్ ఉంటాయి. సో నార్మల్గా వారానికి 2 టెస్టులు, ఆ సిలబస్లు మీరు చదువుకొని టెస్టులు రాసేలాగా కాకుండా ప్రతిరోజు మీకు టార్గెట్ ఇస్తాను. నేను ఆల్రెడీ మిషన్ డిప్యూటీ తహసీల్దార్ అనే ఒక ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్గా 4 బ్యాచెస్ నడుపుతూ ఉన్నాను. అదేవిధంగా ఈ బ్యాచ్లో, ఈ మెంటార్షిప్ బ్యాచ్లో ఏంటంటే మీకు ప్రతిరోజు టార్గెట్స్ని ఇస్తాను. ఆ టార్గెట్స్ని బేస్ చేసుకొని ప్రతిరోజు మీ చేత ఆన్సర్స్ రాపిస్తాను. ఆ ఆన్సర్స్ని ఎవ్రీడే కరెక్ట్ చేసి దాన్ని ఇవాల్యుయేట్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తాను. ఆ టాపిక్స్లో ఇంపార్టెంట్ థీమ్స్ ఏవైనా ఉంటే, అంటే కంటెంపరీ థీమ్స్ ఏవైనా ఉంటే వాటిని నేను అనలైజ్ చేసి ఇలా రాయాలని ప్రతిరోజు కూడా మీకు వాటికి సంబంధించినటువంటి ఎన్రిచ్మెంటు, ఆగ్యుమెంటేషన్ ప్రోగ్రామ్ని చేస్తూ ఉంటాను. మొత్తం ఈ మెంటార్షిప్ జరిగే ఈ డ్యూరేషన్ మొత్తం మీద మీరు ఇన్హౌస్లో ఉంటారు. అంటే నా పరిధిలో, నా ఆధ్వర్యంలోనే ఉంటారు. మీరు ఏం చదవాలో నేనే డిసైడ్ చేస్తాను, ఎందుకు చదవాలో నేనే డిసైడ్ చేస్తాను, ఎలా రాయాలనో కూడా నేనే డిసైడ్ చేస్తాను. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత, అంటే ఎవ్రీడే టెస్ట్లు అయిపోయిన తర్వాత వీకెండ్లో కూడా మళ్ళీ గ్రాండ్ టెస్ట్లు పెడతాను. అన్ని సబ్జెక్ట్స్ కూడా నేనే హ్యాండిల్ చేస్తాను. దీంతోపాటు జనరల్ ఎస్ఏ మాడ్యూల్ కూడా కొన్ని జనరల్ ఎస్ఏ థీమ్స్ తీసుకొని ఆ జనరల్ ఎస్ఏ కూడా మీకు డిస్కస్ చేయడం అన్నది జరుగుతుంది. అండ్ అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇంపార్టెంట్ థీమ్స్ని తీసుకొని ప్రతిరోజు టార్గెట్స్ని ఇచ్చి ప్రతిరోజు మీకు అవైలబుల్గా ఉండి, అంటే పర్సనల్ మెంటార్షిప్ అంటే నా ఓన్ అటెన్షన్ కావాలనే కదా. నా ఓన్ అటెన్షన్ అన్నది మీ పైన పెట్టడం కోసం అన్ని సబ్జెక్ట్స్కి నేనే హ్యాండిల్ చేస్తాను. అన్ని సబ్జెక్ట్ నేనే హ్యాండిల్ చేయడం అంటే మళ్ళీ డీప్గా వెళ్ళి ప్రతి ఒక్క సబ్జెక్టు మీరు బయట క్లాస్ రూమ్లో చదివినట్టు చదవడం కాదు. ఇవన్నీ కూడా ప్రొప్రైటరీ సీక్రెట్స్, కొన్ని రెసిపీస్ ఉంటాయి. ఈ సీక్రెట్స్, ఈ యొక్క స్ట్రాటజీ అన్నది ఓపెన్గా చెప్పే ఇది కాదు. సో కాబట్టి మనకు అవన్నీ మనం మెంటార్షిప్లో కొన్ని చూసుకుంటూ వెళ్దాం. సో నా పర్సనల్ గైడెన్స్ ఉంటుంది. ఆన్లైన్, ఆఫ్లైన్ 2 మోడ్స్లో కూడా ఉంటుంది. ఆన్లైన్లో వాళ్ళు నేను చెప్పినటువంటి ఛానల్లో మీరు ఆన్సర్స్ని పోస్ట్ చేస్తూ ఉంటారు. దాన్ని ఎవాల్యుయేట్ చేసి నేను మీకు జూమ్ సెషన్లో అందుబాటులో ఉంటాను. దీనికోసం మనం ఏం చేస్తున్నాం అంటే, ఇది పర్సనల్ మెంటార్షిప్ అన్న దానికి సంబంధించినటువంటి మీకు ఒక సమాచారం కోసమే. అయితే ఈ పర్సనల్ మెంటార్షిప్లో మనం ఏం చేయబోతున్నాం, ఈ పర్సనల్ మెంటార్షిప్లో నా స్ట్రాటజీ ఏంటి, నా యొక్క ప్రోగ్రామ్ ఏంటి, నా స్ట్రాటజీ ఏంటి అన్న విషయము మనం అర్థం చేసుకోవడం కోసం శనివారం రోజు అంటే డేట్ ఎంత వస్తుంది? వాట్ ఈస్ సాటర్డే? 29th.
సో శనివారం రోజు 29వ తారీఖున ఈవినింగ్ 5 o'clock సాయంత్రం 5 గంటలకి అరోరా ఐఏఎస్ మన హైదరాబాద్లోని అరోరా ఐఏఎస్ క్యాంపస్లో సాయంత్రం 5 గంటలకి ఒక వర్క్షాప్ ఉంటుంది. వర్క్షాప్ అంటే ఇందులో మన ఈ పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో వాట్ ఆర్ ది టేక్ ఓవర్స్, మీరు ఏం లబ్ధి పొందబోతున్నారు, మీ యొక్క మెయిన్స్ ఎగ్జామినేషన్ వరకు మీరు ఎలా నా పరిధిలో నడవబోతున్నారు, ఎలా చదవబోతున్నారు అన్న విషయాన్ని కూలంకుషంగా అభ్యర్థులందరితో ఆఫ్లైన్లో మనం డిస్కస్ చేస్తాం. ఆన్లైన్లో మనం జూమ్ లింక్ ఇస్తాను మీకు, కింద యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో జూమ్ లింక్ ఉంటుంది. ఆ జూమ్ సెషన్లో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ జూమ్ లింక్లో మీరు జాయిన్ అయ్యి ఆన్లైన్లో ఈ మెంటర్షిప్ ఎలా ఉంటుందన్న విషయం మీరు తెలుసుకోవచ్చు. ఆఫ్లైన్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఆఫ్లైన్లో క్లాస్ రూమ్లో కూర్చొని మెంటర్షిప్ ఎలా ఉండబోతుందన్న విషయం మీరు తెలుసుకోవచ్చు. సో ఇది పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఆన్సర్ రైటింగ్తో పాటు కంటెంట్ ఎన్రిచ్మెంట్తో పాటు జనరల్ ఎస్సే అన్నీ కూడా మనం రోజువారీ ప్రాక్టీస్ చేసుకుంటూ గ్రాండ్ టెస్ట్లు, డైలీ టెస్ట్లు అలా అన్ని సబ్జెక్ట్స్ని కూడా కవర్ చేసుకునే ఒక బృహత్తరమైనటువంటి ప్రోగ్రామ్ అరోరా ఐఏఎస్ తీసుకొని వస్తాం. సో నా ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్, నా ఆధ్వర్యం అండ్ కంటెంట్ విషయంలో టీమ్ అరోరా ఐఏఎస్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అనేది నడవబోతుంది. సో సాయంత్రం శనివారం 29వ తారీఖు సాయంత్రం 5 గంటలకి వర్క్షాప్ ఉంటుంది. దీనికి సంబంధించి క్రింద యూట్యూబ్ డిస్క్రిప్షన్లో జూమ్ లింక్ ఉంటుంది. ఆన్లైన్లో హాజరవ్వాలనుకుంటున్నటువంటి అభ్యర్థులు ఆ జూమ్ సెషన్లో మీరు జాయిన్ అవ్వచ్చు. మీ యొక్క డౌట్స్, క్వైరీస్ని నన్ను అడగచ్చు. ఈ సెషన్కి సంబంధించినటువంటి, ఈ వర్క్షాప్కి సంబంధించినటువంటి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే, అంటే ఏ డౌట్స్ ఉన్నా 9346265766 ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఈ యొక్క పర్సనల్ మెంటర్షిప్ వర్క్షాప్ గురించి మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక్కోవచ్చు. ఆన్లైన్లో విద్యార్థులు అయితే జూమ్ సెషన్లో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో అయితే ఆఫ్లైన్లోకి వస్తారు స్టూడెంట్స్. ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా అభ్యర్థులు ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క క్వైరీస్ని తెలుసుకోవచ్చు. ఆఫ్లైన్లో అయితే మనకు హైదరాబాద్లో గాంధీనగర్ ఎస్బీఐ దగ్గరలో మనకు అరోరా ఐఏఎస్ క్లాస్ రూమ్ ఉంటుంది. ఈ క్లాస్ రూమ్లో మనకు ఈ పర్సనల్ మెంటర్షిప్కి సంబంధించినటువంటి వర్క్షాప్ అన్నది జరుగుతుంది. విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. సో బయట చాలామంది అభ్యర్థులకు ఉన్నటువంటి ఆ టెన్షన్, ఏం చదవాలి, ఇప్పుడు మెయిన్స్ దగ్గర పడింది, ప్రిలిమ్స్ అయితే ఏదో ఒక రకంగా లాగేశాం, 75, 80 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో చాలామంది అభ్యర్థుల్లో ఏం చేయాలి, రాక వచ్చిన అవకాశం దాదాపు 600 పోస్టులు, మంచి అవకాశం, ఇది మిస్ అయితే ఇంకా మళ్ళీ ఇంత భారీ నోటిఫికేషను మా లైఫ్ టైంలో ఎప్పుడూ రాదు అని మీరు భయపడుతూ ఉంటే, ఈసారి గ్రూప్ 1 ఉద్యోగం సాధించాలి అన్న తపన మీకుంటే మీకోసమే ఈ సెషన్. సో నాకు టైట్ షెడ్యూల్స్ని ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టి అభ్యర్థులకు ఏదో ఒక రూపంలో నా సర్వీసెస్ వినియోగపడాలి అన్న ఉద్దేశంతో ఐ హ్యావ్ కెప్ట్ అసైడ్ సమ్ ఆఫ్ ది క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ పక్కన పెట్టి మీకోసం టైం ఇవ్వాలి అని నిర్ణయించుకొని ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఫర్ ఎనీ అదర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ ప్లీజ్ కాంటాక్ట్ ఆన్ 9346265766. ఇంకొక విషయం, ఇది కేవలం తెలుగు మీడియమే కాదు, ఇంగ్లీష్ మీడియమే కాదు, ఇది బైలింగ్యువల్. వచ్చే అభ్యర్థులు ఇంగ్లీష్లో అయినా ఆన్సర్ రాయొచ్చు, ఐఎమ్ వెరీ గుడ్ అట్ ఇంగ్లీష్, తెలుగులో అయినా రాయొచ్చు, నాకు తెలుగులో కూడా మంచి పట్టు ఉంది కాబట్టి బైలింగ్యువల్లో మీకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ అన్నది జరుగుతుంది. సో ఆల్ రైట్, ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ కాంటాక్ట్ ఆన్ 9346265766. ఫర్ ఆన్లైన్ ఆస్పిరెంట్స్ యూ కెన్ అటెండ్ ద జూమ్ సెషన్ ఆన్ 29th Saturday, 29th of this month, Saturday, 5 o'clock, you can attend the session. All right, thank you.